నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం సిరికొండ శాఖలో గురువారం వాడివేడిగా మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ హెడ్ సత్యనారాయణ హాజరయ్యారు. సొసైటీ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ సిరికొండ సొసైటీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపగా 75 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు జాబితా వచ్చిందని ఆయన అన్నారు. ఈ 75 లక్షల సొసైటీ నిధులు దుర్వినియోగం చేసిన సొంత అవసరాలకు వాడుకున్న వారిపై DCOకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం సిరికొండ మండల రైతులు మాట్లాడుతూ 75 లక్షల నిధుల దుర్వినియోగం ఎందుకు జరిగిందని, దీనికి కారకులైన వ్యక్తులపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక సొసైటీ డబ్బులను ఎవరు దుర్వినియోగపరిచారో వారి వద్ద నుండి తిరిగి డబ్బులను చెల్లించే విధంగా చర్యలు చేపట్టి రికవరీ చేయించి సభను మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. పలుమార్లు సొసైటీలో అవకతవకలు జరిగిన గుట్టు చప్పుడు కానీయకుండా దాచి ఉంచారని, ఇటీ విషయంపై గురువారం రోజు బహిరంగ సభను నిర్వహించి తెలియజేయడం జరిగిందని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల రైతులు, సొసైటీ పాలక వర్గం, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన సిరికొండ మండలంలో వచ్చినప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కొందరు మంది డైరెక్టర్ అని డిఫాల్టర్లు అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే దాని మీదనే ఆఫీసర్స్ ఏం చేశారంటే చుట్టూ ఎంక్వైరీ చేశారు. దాని మీద కొంతమంది మీద అమౌంట్ వీళ్ళు కూర్చుండబెట్టడం జరిగింది. చుట్టూ ఎంక్వైరీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కూర్చుండబెట్టారు. దాని మీద మేము వాళ్ళు చేసిన ఆరోపణలకు ఖండిస్తూ మేము ఏంటంటే రిప్లై ఇచ్చుకుంటూ వస్తే లాస్ట్కు అక్కడ 75 లక్షలు ఎంక్వైరీలో తేలడం జరిగింది. అయితే దాన్ని మన మహాజన సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి DCO గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన క్లస్టర్ ఆఫీసర్ గారు వీళ్ళ పేరు మీద శ్రీ వాజన గారి బాబన్న వాళ్ళ పేరు మీద అది దశరథ్ పేరు మీద 7 లక్షల పేరు మీద 7,40,000 అప్పుడు ఈ చెక్కు ఇవ్వడం జరిగింది. ఇది తీర్మానంలో లేదు. ఆల్రెడీ తీర్మానంలో ఉన్న వీటి కొన్నిటికి బలి మీరే అని చెప్పేసి రైతులకు మేము ఏదైతే 10% తీసేయాలి, 1,10,000 తీసేయాలని ఒక తీర్మానం చేస్తే అది మా మీద కూర్చుని పెట్టి 5,70,000. మరి ఇది తీర్మానం కాపీ మాకు చూపించాలని ఈరోజు మీ రైతుల ముందంటే మేము అడుగుతున్నాం. అది రైతులకు హెల్ప్ చేసినాం కాబట్టి తీర్మానం చేసి మరి ఇది ఎలాంటి ప్రమాదం లేనిది, ఎవరు లేనిది ఎట్లిచ్చారు? ఇదొకటి. అది పోతే భూపతి రెడ్డిది 31 లక్ష. అది ఏమిటి చేసుకున్నారు, ఎవరు వాడుకున్నారు, వాళ్ళు చెప్తారు. సరే కాదు, ఒక్కొక్కటి చెప్తారు వివరణ. ఇంకోటి దిగకి అది అయిపోయినాక ఇష్యూ ఇంకొకటి చదువు. అది ఎవరు బాధ్యులు, అది ఎవరు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు అది 7,50,000 చదివినావు కదా, అది ఒడిచినాక ఇంకోటి చెప్పు. అట్లా అన్ని చెప్పుకుంటా పోతే ప్రశ్న సార్ సమాధానం. ఒక్క నిమిషం. ఎంక్వైరీలో 70 లక్షలు తేలినాయి కొంతమంది పేరు మీద. ఇప్పుడు మనం చూసే డ్యూటీ ఏంటంటే ఈరోజు మీటింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్ని ఆమోదించాలి. రిపోర్ట్ని నేను చెప్తాను, డీటెయిల్స్ కూడా చెప్తాను. కూర్చోండి మీరు కూర్చొని చెప్తాను నేను కొంచెం. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ యాక్షన్. ఒకసారి ఒక ఎంక్వైరీ అయిందనుకోండి, ఎంక్వైరీ అంటే ఇప్పుడు DCO నోటీసులు వస్తాయి అందరికీ, ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళు వివరాన్ని ఇచ్చుకోవాలా. తర్వాత దానికంతా యాక్షన్ ఉంటుంది. ఒకటి కంటిన్యూస్ యాక్షన్ ఉంటుంది. ఫస్ట్ నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చాక ఆఫీస్కి హియరింగ్స్ పిలుస్తారు, ఆపరేషన్ అవకాశం ఇవ్వాలన్నట్టు వాళ్ళకు. ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్చార్జ్ ఆర్డర్ పాస్ చేస్తారు. అయిన తర్వాత ఈపీస్ ఫైల్ చేస్తారు. ఈపీస్ ఫైల్ అంటే అటాచ్మెంట్ స్టార్ట్ అవుతాయి, ప్రాపర్టీస్ అటాచ్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. ఒకటి అన్నీ ఉంటాయి ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దర్శనత్ ఉండే, ఇక్కడ సెక్రటరీ ఉండే మన దగ్గర. అని ఏంటంటే ఒకటి LIC గ్రాట్యుటీ తీసుకున్నాడు ఆయన. 5,955 రూపాయలు గ్రాట్యుటీ తీసుకున్నాడు ఆయన LICకి. అంటే అప్పుడు ఏంటంటే మన సొసైటీలో ఫండ్స్ లేకుంటే గ్రామాల్లో ఏం చేసినట్టే సంఘాల ఫండ్స్ లేకుండే. ఇప్పుడు మాకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చి కొంచెం ఫండ్స్ మంచిగా వస్తున్నాయి, కొంచెం మనకి ఇన్కమ్ సోర్సెస్ వస్తున్నాయి. అంతకుముందు సోర్సెస్ లేకుండే. అయితే అప్పుడు ఏం చేసిందంటే ఒకటి ఏంటంటే రిలీఫ్, అటు ఎంప్లాయీ రిటైర్ అయితే ఒక రిలీఫ్ ఉండాలని చెప్పి పెట్టిండ్రు.
అయితే మనకున్న రూల్ ప్రకారం ఏంటంటే 1,00,000 రూపాయలకి ఎలిజిబుల్ అయినా, 1,00,000 రూపాయలకి ఎలిజిబుల్ అయినా, అది 8,35,958 వచ్చింది నాకు. అయితే మొత్తం పేమెంట్ జరిగింది నాకు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పోగా మిగతా 7,30,000 రికవరీ చేయాలి మనం. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్. మనం పాలసీ తీసుకుంటాం కదా, మీటింగ్ క్యాండిడేట్ కాదు పెట్టింది, సభ్యులకు వెళ్తే పెట్టిన మీటింగ్ క్యాండిడేట్ సొసైటీ తరఫున కట్టిన ప్రీమియం, సొసైటీ తరఫున ప్రీమియం కట్టినాం. మనం వెళ్ళేసి పాలసీ ప్రీమియం కట్టామా ప్రతి 3 నెలలకు అనేది తెలుసు కావచ్చు. కానీ అది ఇప్పుడు దేంట్లో సుధా బాధ్యులు లేరు, డైరెక్టర్లు వాళ్ళే బాధ్యులు చేసిరు. అది చెప్పండి, అది ఎట్లా మీరు అప్పుడు పాలసీ చేసినప్పుడు మీరు ఎట్లా ఒప్పుకున్నారు? ఆడిట్ ఎవడు చేసినాడు? నేను ఎవడు అని చెప్తున్నా, ఆడిట్ ఎవడు? సునీల్ రెడ్డి దగ్గర 24 సంవత్సరాల ముందు మేము ఎక్కినాం కదా 24 లక్షలు తేలిండు. మీకు ఉదాహరణ చెప్తుంది, 24 లక్షల ఆడిటర్ తేలినాం కదా, అది 15 రోజులకు 10,75,000 అయింది. మాయమైపోయింది మిగతా. అవి ఇప్పటి వరకు 2,50,000 వచ్చింది మన పోయిన సంవత్సరం దాకా. ఇప్పుడు 1,20,000 వచ్చింది. అది ఏమైంది దేవుడే గారి, అది ప్రజలు గమనించాలి. ఇప్పుడు రాజన్న గారు మీరు అన్నట్టు ఇది 80% క్లస్టర్ ఆఫీసర్ల ద్వారా కుమ్మకులతో జరిగి సొసైటీల వ్యవస్థ సర్వనాశనం తెలంగాణ. కాబట్టి ప్రజలను గమనించి ఇక నుంచి ఒక తీర్మానం చేయండి, మేము సహకరిస్తాం. ఇది కూడా మేము 4 సంవత్సరాల ఇచ్చే బాధ్యత మాది. ప్రజలు సహకరించాలా, దీన్ని మేము నిఘా పెట్టుకుని ఈ 10 కోట్లు రికవరీ చేసేటట్టు మీరు సహకరిస్తే మేము కూడా మొదలుకుంటాం. ఇది మేము లేకపోతే ఎవరు కానీ సిరికొండ రావాలంటే ఫైల్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయాలన్నట, లెటర్ ఫ్రాడ్ మీద అయితే వస్తారట. అంటే ఇది కాదు, రేపు ఒక ఎస్ఐ వస్తాడు, చేంజ్ చేస్తాడు, ఒక చైర్మన్ ఒక ప్రజాప్రతినిధి అంటే చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ చేపించిండు అని డ్యామేజ్ చేసేద్దాం పబ్లిక్ లో అని ఇది ఒక కుట్ర పన్నారు. నిన్నటి నుంచి వీళ్ళు ఫోన్ చేసి టార్చర్ చేసుడు, ఏదైనా జరిగినప్పుడు ఫోన్ చేస్తే నిమిషంలో ఉరికేస్తాడు. అంత మాత్రం ఉన్న అవసరమైతే 1% సెక్షన్స్ వచ్చి నిల్చుంటాయని చెప్పినాం. డీసీఓ గారిని అడిగితే చూద్దాం మీరు కొంచెం సహకరించండి అన్నాడు. ఇవాళ ఏం జరిగిందో వస్తే వాళ్ళు ఏమన్నా అన్నారా? మొన్న ఒక మన ఇక్కడ నుంచి అడ్లు మిల్లుకు ఎక్కువ పోయినాయి, పోతే డీసీఓ ఆఫీసులో ఏమంటారు కుమ్మక్కు పోయారని అన్నారు. జేసీ గారితో చెప్పినాం మేము, సార్ ₹1 గినంగా దాంట్లో రశ్మితో కుమ్మక్క అయినట్టుంటే రశ్మిలైన ముందట అవి చిమన్పల్లి పందుమడుగు మీదికెళ్ళి పోయినాయి, రావుట్ల ఇవి కొన్ని ఊళ్ళు పోతే ఆయన అంటాడు కమిషనర్ కంప్లీట్ చేసిండు. ఆ రోజు మళ్ళా పొద్దుంటుండి దాన్ని ఏదో రశ్మిలైనా పిలిచి ఎంత 21,000 సంచి చిల్లర 12,000 క్వింటాల చిల్లర అట్లు పోతే కమిషనర్ నుంచి ఇమ్మీడియట్ సాయంత్రం వరకు తీసుకొచ్చి రైతులకు డబ్బులు ఇప్పించారు. మేము ఎక్కించి ఏదైతే ఈ రికవర్ ఉందో ఈయన ఇదంతా చదివిండు, ఓకే ఒప్పుకుంటాం దీనికి. ఇది చదివిండు, దీంట్లో మందు ఈ డబ్బులు రాసిండు, మందుదే దీంట్లో తీయలేడు. 4 సంవత్సరాల మందే తీయలేడు. వాడు మందు తీసుకుపోయిండు, ఆ డైరెక్టర్ మందు తీసుకుపోయిండు అని ఎట్లా చెప్తున్నాడు? నేను అడుగుతుంది ఇవాళ. మీరు అడుగుడు కాదు, 4 సంవత్సరాల నుంచి మీరు ప్రతి సంవత్సరం చేసినాం. మాకు వివరణ కావాలా, పూర్తి వివరణ కావాలని సొసైటీకి బదిలీ చేసిండు. ఆయనతో సీఓలని నేను కెనడా పోవాలని చెప్పేసి రిలీజింగ్ తీసుకొని పోయిండు. ఇప్పుడు నాకు మందు లిస్టు కానీ మొత్తం పాత మొత్తం సొసైటీ ఎప్పటి నుంచి వచ్చిందో 4 కోట్ల ఎన్వేజ్ అది మొత్తం వెళ్ళాలని మీరు అందరు సహకరిస్తే తీర్మానం చేపించి అది సుధా తీపిస్తామని నేను ఈ మాట చెప్తున్నా మీ అందరి. అట్లా మీరు దాన్ని సహకరిస్తే అదే మీరు తీర్మానం చేయండి. మేము సుధా ఎవరు సహకారం తీసుకోవాలా? మాకు ఇంతకుముందు మన సార్ సుధా బ్యాంకులో లేస్తాం కదా, బ్యాంకులో డబ్బులు అడ్డే పట్టేసుకుంటుంది. ఎందుకు పట్టుకుంటురా అని పిలిచి అడిగితే మీ 4 కోట్లు ఉన్నది మిత్తికి ఏరిపోతలేదు భయ్, ఎంతకంది ఇస్తారు, ప్రతిసారి రాజకీయమే చేస్తారా మీరు అని ఈ మాట మాట్లాడుతుంది బ్యాంకు వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్న పైసలు సుధా పట్టుకుంటే ఆ చెక్కు నేను తీసుకోలే ఇంతవరకు. మనం 33 లక్షలు కమిషన్ వచ్చిండే, నేను ఆ చెక్కు తీసుకోలేదు. ఆ చెక్కు తీసుకోలేదు, పట్టుకుంటే నేను తీసుకోలేదు.
ఆయన పేరు మీద 8 లక్షలు వచ్చింది కాబట్టి ఇచ్చుడు కావచ్చు అని సంతకం పెట్టించిన మాకు తెలియదు రూల్ ఏమనంటే ఇప్పుడు ఈ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ వైస్ చైర్మన్ చెప్పినట్టే క్లస్టర్ ఆఫీసర్లు 15 రోజులకు 4 రోజులకు వచ్చి చెప్పాలా 3 ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు వచ్చి మనకి ఏం చెప్పలే వాళ్ళు ఏం రికార్డు చూపట్లే ఆడిటర్లు క్లస్టర్ ఆఫీసర్లు బ్యాంక్ మేనేజర్స్ ఏది అయినా మనకు చెప్పాలి మా దృష్టి ఏంది సరే మందు కరెక్ట్ అమ్మాలా అడ్లు కరెక్ట్ చేయాలా అనే దృష్టి మీద అయితే వాళ్ళు మనం పని చేసినప్పుడు ఒకసారి చెప్పారు 3 కోట్లు వ్యత్యాసం ఉన్నది మనం ఇచ్చిన లోన్లు 7 కోట్లు వస్తున్నాయి బ్యాంక్ ఇచ్చింది మనకు వచ్చేది 4 కోట్లు అన్నారు 4 కోట్లు అంటే ఇది ఎట్లున్నదని మేము అందరం తీర్మానం కూడా చేసినాం వీళ్ళని తీసుకుపోవడం జరిగింది టీసీఓ గారి దగ్గరికి తీసుకుపోయినాక కూడా సరే మేము ఎంక్వైరీ చేస్తామన్నారు చేయలేదు మళ్ళీ నేను 2023లో 5 నెల 4 నెలల మళ్ళీ 3 కోట్లు పరాకు ఉంది 40 లక్షలు పట్టుకున్నారు ఇంకా 2.5 కోట్లు మేము పట్టాలంటే సొసైటీ అమ్మాయి పడుతుంది ఇది ఎంక్వైరీ చేయాలని అప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసిన ఆ కంప్లైంట్ ఆధారంగా సరే మొన్న రాజకీయాల అంటే చైర్మన్ దిగిపోదని రాజకీయ ఆధారం మీద ఆ దాని మీద కంప్లైంట్ కరెక్ట్ నచ్చలేదని నాకు కూడా అనుమానం వచ్చి సరే నేను కంప్లైంట్ చేసిన ఆ ఎంక్వైరీతో వీళ్ళ కంప్లైంట్ నా కంప్లైంట్ మీదనే ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు కావాలంటే నేను కూడా కంప్లైంట్ చేసిన ఆ రిపోర్ట్లో ఉంది అంటే నేను కూడా కంప్లైంట్ చేసిన అని నీ మీద సరే ఇది అనుమానం ఉన్నదని నేను కూడా గంగావారి గారు కంప్లీట్ చేసిన ఉన్న చైర్మన్ గారు నేను కూడా అంతకుముందు కంప్లీట్ చేసిన ఆ కంప్లీట్ ప్రకారమే ఈ రిపోర్ట్ వచ్చింది కానీ ఏం జరిగిందంటే మేము ఎక్కిన నుంచే ఎంక్వైరీ జరిగింది కానీ అంతకుముందు కూడా ఎంక్వైరీ జరగాలని నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ ఉన్నది ఈ కంప్లైంట్ ఉన్నది కంప్లైంట్ పేపర్ చూపెట్టాలంటే ప్రెస్ మిత్రుడికి రాజీనామా వరకు కూడా ఒకసారి పంపించినండి ఫోటో కావాలంటే నేను దీని ద్వారా ఆ ఫోటో నేను తీసుకురాలేదు కంప్లైంట్ పేపర్ నా దగ్గర ఉంది 2023లో ఇచ్చిన 2.5 కోట్లు మిస్యూజ్ అంటే సొసైటీకి బ్యాంకుకు ఇప్పుడు 4 కోట్లు అయిపోయినాయి మిస్యూజ్ ఇది ఎందుకున్నది అనేది నేను కంప్లైంట్ ఇచ్చిన ఎందుకంటే నన్ను కూడా అడుగుతారని మాది ఇంకోటి సరే ఇప్పటిదాకా నేను సంతకం పెడితేనే జరిగిందంటే ఆడిటర్ ఏం చెప్పిండో ఆడిటర్ ప్రకారము ఇంటెలెక్స్ ఇక్కడ లేదు మేము ఎక్కకముందు ఇంటెలెక్స్ లేదు మేము ఎక్కినాక సంవత్సరం అయినాక ఇంటెలెక్స్ వచ్చింది కంప్యూటర్స్ వచ్చినాయి తెప్పించినాం ఇంటెలెక్స్ వచ్చినాక ఆ ఇంటెలెక్స్ వరకు మనకు తెలియదు ఆడిటర్ అంటే సిఏ చేసిన వాళ్ళకే తెలుసు అంటే కరెక్ట్ నీట్గా అయితే వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ మీద మనం సంతకం పెడతాం తప్పేది లేదు పెడతాం పెట్టకపోతే ఉన్నది అయితే ఆడిటర్లు ఇది తేలుతుందని ఆడిటర్ మనకు చెప్పలేదు ఓపెన్గా క్లస్టర్ ఆఫీసర్ చెప్పలేదు టీడీఆర్ఎల్ ఇన్స్పెక్షన్ 3 నెలలకు ఒకసారి వస్తారు వాళ్ళు కూడా చెప్పలేదు వీళ్ళందరూ మనం చెప్పంగా మనం ఏదన్నా అంటే నేను అప్పుడు నీ చైర్మన్ని 73 లక్షలు తీసుకున్న ప్రతి ఒక్కరి పేరు రావాలా లిస్ట్ రావాలా ప్రతి ఒక్కరి పేరు లిస్ట్ రావాలా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా అవసరం అనుకునే సుప్రీంకోర్టు అయితే రూల్స్ ప్రకారం రూపాయి కాడికి మిత్తి ఇచ్చినా సరే కంపల్సరీ తీయాలా దానికి మీరు ఏం చెప్తారో ఈ గ్రామ సభ 3 చెప్పాలి సార్ అది 73 రూపాయలు కాదు 73 లక్షలు 33,000 రూపాయలు సస్పెండ్ చేసి చరిత్ర గవర్నమెంట్ చరిత్ర ఉన్నది అంటే మేము పిసోళం అన్నట్ల మాకు ఏమైనా మాట్లాడేటోళ్ళు లేనన్నట్ల రాజకీయ నాయకులు ఇలా 73 లక్షలు అనుమతి రికార్డు చేస్తారని చెప్తున్నారు మీరు ఎందుకు తింటాడు ఆయన 73 లక్షలు తినడానికి ఆయన ఎవరు ఇచ్చారు రైట్స్ ఆ డైరెక్టర్ కి ఎవరు ఇచ్చారు చైర్మన్ కి ఎవరు ఇచ్చారు కార్యదర్శి ఎవరు ఇచ్చారు సీఓకి ఎవరు ఇచ్చారు రైట్స్ ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిందో చెప్పండి అదే పేపర్ ఇవ్వండి మీరు మేము ఒప్పుకుంటాం అంటే ఒక్కొక్కనే ఒక్కొక్కనేమా ఆ 73 లక్షలు ఎవరెవరికి ఎంత తిన్నారో వాట మొత్తం లిస్టు రావాలా అలా నోటీసులు ఇవ్వాలా లేదంటే మేము ఒప్పుకోం 100% ప్రశ్నిస్తాం రోడ్డు మీద ఎత్తాం సార్ రికార్డు చేసుడు కాదు వాళ్ళ మీద చైర్మన్ కడతారా డైరెక్టర్ కడతారా ఆఫీసర్లు కడతారా మాకు సంబంధం లేదు మీరు మాకు ఈ డేట్ వరకు రికవర్ చేసి మా సొసైటీలో చూపెడతామని మాకు తీర్మానం చేసుకోండి మీరు మాకు ఈ టెంట్ వేసుడు అవసరమైన భోజనాలు పెట్టుడు కాదు మాకు మా పైసలు మా సొసైటీలో ఏ రోజు మాకు చూపెడతారో ఏ రోజు మా మళ్ళా సభ పెట్టి మాకు చెప్తారో ఆ రోజు మాకు డేటు ఈ రోజు నిర్ణయించి ఇప్పుడు దీంట్లో ప్రవేశపెట్టింది ఆ మినిట్స్ అందరూ కూడా సంతకాలు పెడతాం ఇప్పుడు పెట్టిన సంతకాలు అవసరం ఇప్పిస్తాం ఇట అవేం సంబంధం లేదు నాకు ఏ డేట్ వరకు రికవరీ చేస్తారనేది మాకు తెలుసు చెప్పుడు మీరు కొన్ని జాగాలనేమో ఇంటెలెక్చువల్ సర్వర్ ప్రాబ్లమ్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మేము ఆర్మీలో కూడా చేసినాము చాలా సంఘాలు ఏంటంటే కొన్నిట్లేమో ఇట్లా అయినాయి కొన్ని చాలా సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తుంది కొన్ని చాలా టైం ల్యాబ్ ఏమైందా వర్షన్ చేంజ్ చేసారు అప్పుడు అయితే ఏమైందంటే ఇప్పుడు అన్నిటి కూడా గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినాయి అందరికీ కూడా గవర్నమెంట్ పోయినాయి ప్రపోజల్స్ అన్ని ఇప్పుడు అవి కూడా కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్.
10 మంది డైరెక్టర్ సంతకాలు పెట్టి ఎవరు పెట్టినారో వాళ్ళు బాధ్యులు. 1,32,000 రైతులకు అమ్ముడు. అయితే దీనికి ఏమైందంటే 1,84,000 రూపాయలు లెక్కలకు రాలేదు. దీనికి అలీ మళ్ళీ రాజారెడ్డి సేల్స్ మెన్ అలీకి 1,84,000 రూపాయలు. సేల్స్ మెన్ బంగ్లా రాజిరెడ్డి 1,84,000 నిలిపిండి రాపిండి అప్పటిదాకా మీరు కదిలేదు లేదు. అవి ఎట్లా కావాలి రికవరీ ఇప్పుడు మరి సారు చెప్తాం. అది రికవరీ ఎట్లా 7,904 ఈ చేతులు చెప్పదా కావాలి. రైతుల వర్ష తాపనీయంగా ఉంటారు సొసైటీ నుండి ఒక పత్రం ఉందా ఏ రూపాయలు కంటిన్యూ ఇంకా అయితే ఎంక్వైరీ రిపోర్ట్ చేద్దాం. ఇది కాదా ఇప్పుడు ఇది ఎన్నేళ్ళ సంది ఇది ఈ డ్యూ ఎన్నేళ్ళ సంది నుంచి ఇప్పుడు ఆడిటర్ లేదు పుస్తకాలు వేయలేదు. అది కూడా ఆయన నుంచి రికవరీ చేయాలి. దర్శకులు ఒకటేమో 7,35,000, ఇంకోటేమో ఇది 70,000. ఇవి రెండు దర్శకు నుంచి రికవరీ చేయాలి. అంటే ఇప్పుడు ఆయన రిసిప్ట్ ఇచ్చిరా బ్యాంక్ నుండి ఏది ఇచ్చిండ్రు సొసైటీ నుంచి. ఇప్పుడు మీరు లోన్ కట్టిండ్రు మీరు వచ్చి లోన్ కట్టిండ్రు వాళ్ళకు గిరాయి లోన్ కట్టిండ్రు. గిరాయి మీరు రిసిప్ట్ ఇచ్చిండు. అదే నేను చేసిన క్యాల్కులేట్ లో తేలేదు. బాధ్యతలు చేస్తుంటారు బాధ్యత. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ భూపత్ రెడ్డి. భూపత్ రెడ్డి ఖర్చు రాసింది అన్ని ఓచర్ ఏమి లేవు. రాస్తే దాన్ని మొత్తం రికవర్ పెట్టారు. 11,40,994 రూపాయలు 100 పైసలు అన్ని. మళ్ళీ ఇంకొకటి 18,93,845 రూపాయలు. లేదంటే ఇళ్ళ బుక్ చేసిండు. పైడిలో సూచనలు అని ట్రాన్స్పోర్ట్ అని ఫసల్ బీమా అని ఒకటి ఇన్సూరెన్స్ ఉండే సెంటర్. ఆ పైసలు ఎందుకు చేసింది భూపత్ రెడ్డి. 18,93,000 భూపత్ రెడ్డి. ఇంకోటి ఇప్పుడు అయిపోయింది భూపత్. 3 ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్ అయిపోయింది. 18,00,000, 11,00,000, 1,11,000. సార్ భూపత్ రెడ్డి ఎంత సార్ టోటల్ మొత్తం 31,40,000. రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది సార్. ఆఫీస్కి వెళ్ళి ఏం యాక్షన్ సార్ మీరు చైర్లో కూర్చోండి పర్లేదు. పట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. మొన్న అడిగింది కదా రైతులు అడిగింది కదా అప్పుడు వేసింది. చెక్ బౌన్స్ కేసు ఉందా 10 మంది మేనేజర్ చెప్పేసిన మొన్ననే. అయితే అది కొంచెం ఆగింది. 1,60,90,000 అది 8 ఉండే. ఇప్పుడు టోటల్ మీద అన్ని బోంగా 1,06,000 రూపాయలు రికవరీ సునీల్ మీద. ఆయనకుండే వేరే ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్ అవన్నీ మేనేజ్ చేస్తే 1,06,000 రూపాయలు సునీల్ మీద రికవరీ. సొసైటీ వచ్చినాయి సార్. ఎలా జరిగిందని ప్రజలకు వివరించి మైక్రో చెప్పండి ప్లీజ్. ఎవ్రీబడి నెక్స్ట్ నరేష్ రికవరీకి కొందరు తెలియదు. నాయకులకు ఇప్పుడు రికవరీ అంటే ఏంది అని అనుకుంటారు. కానీ ఎలా జరిగింది మోసం, ఎవరు చేసిన మోసం, ఏది వల్ల జరిగింది, దాన్ని రికవరీ అని ఒక్కటే అట్లా చెప్పకండి ప్లీజ్. తెలుగులో వివరించండి దయచేసి. ఓకే క్యాష్ బ్యాలెన్స్ రెడ్యూస్ చేసినారు. అంటే నగదు ఉంటాయి కదా నిల్వ, సిలక్ పైసలు ఉంటాయి కదా అవి
ఒక్కొక్కరు కార్ల మీద తిరుగుడు ఇళ్ళకి రాగానే బుక్ చేసిండు నరేష్. ఇది ఏంటంటే 3,20,000 సుత్తులు అని అదని ట్రాన్స్పోర్ట్ అయితే అంట 3,20,000. మళ్ళీ ఒకటి ఇట్లే కరెంట్ అకౌంట్లో కట్టకుండా కట్టినట్టు చూపించిండు. ఇది ఒకటి 3,06,000 రూపాయలు. మళ్ళా 33/22 మీద ఫ్రైడే గంటల 2,08,000 రూపాయలు ఖర్చులు రాసుకున్న పోతే క్యాష్ బ్యాలెన్స్ సీలకు తగ్గించేసిండు. మళ్ళీ ఒకటి ఏంటంటే 450 బ్యాగుల యూరియా 1,13,000. ఇప్పుడు ఏ చైర్మన్ ఆయంలో జరుగుతే ఆ చైర్మన్ తట రికవరీ చేయుర్రి. ఒకవేళ వాళ్ళు కట్టకపోతే ఆ చైర్మన్ తట్టే వక్కులు వసూలు చేయుర్రి. అంతే. మేము ఒక తీర్మానం పెడతాం. ఇలా ఏ చైర్మన్ 10,12,000 రికవరీ ఇస్తాం. మళ్ళా ఇంకొక అదే నరేష్ నుంచి వసూలు చేయాలా. మళ్ళీ ఒకటి ఇట్లే ఖర్చు రాసిండు 3,25,000. డబ్బులు కట్టిండు అది కట్టలేదని చెప్తే మళ్ళీ ఇప్పుడు నరేష్ మీద వసూలు చేస్తున్న పైసలు. నరేష్ కట్టకపోతే ఎట్లా ఇప్పుడు తీసియాలని చెప్పు నర్సరీ నరేష్ దగ్గర వసూలు చేసి నర్సరీకి ఇవ్వాలి. మళ్ళీ ఐలాపూర్ లింగం అల్లిపురం లింగం తనది కూడా 64,950 రూపాయలు తీసుకున్నారు. 57,000 కట్టింటాను. కట్టంగా 64,000 రూపాయలు కట్టాల. నరేష్ పట్లేరు బాబతి కట్టకపోతే ఓన్ కట్టాలి మరి. మళ్ళా గంగవ్వ డైరెక్టర్ కూడా ఇంకా 27,000 ఆయన వాపస్ చేయాలి. గంగవ్వ డైరెక్టర్కి పట్లేరు పైసలే. నడమ అల్లి జాయిన్ అయినప్పుడు ఏమైందంటే అడ్వాన్స్ ఇచ్చారు అన్నట్టు 9,89,000 అడ్వాన్స్ ఇచ్చారు. అందుకెళ్ళి 1,44,000 వచ్చినాయి ఇంకా అయినాయి. ఇంకా 8,36,000 గిరిరాజ్ అండ్ అలీ జాయింట్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైంది. ఆయన నుండి రికవరీ చేయాలి. ఆయన నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అవును. దీని గురించి మేము ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు అందరికి మేము మొన్ననే విన్నవించినాం. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. ఆయన నుండి రికవరీ చేయాలని మా యొక్క డిమాండ్. సెల్ అయింది. మనం ఏం చేస్తున్నాం ఏమన్నా ఎవరికి పట్టింపులు ఉండవా? అంతేకాదు సార్ మీరు అర్థం. ఇప్పుడు వీళ్ళు అందరు రిసిప్ట్లు ఇచ్చారు సార్. ఒకటి అది రిసిప్ట్ ఎప్పుడో చూస్తే కట్టిందా కట్టలేదు అనేది ఎట్లా ఏర్పడుతుంది సార్? కనీసం ఒక నెలకు ఒక 15 రోజులకు అనేటింగ్ ఆఫీసర్కు ఇవన్నీ బరువు బాధ్యతలు ఉండవా? ఎంసీ మీటింగ్ ఎంక్వైరీ ఇవన్నీ చూసే ఫిక్స్ అప్ చేసింది ఆయన ఎంక్వైరీ ఆఫీసర్. ఒక 2,00,000 పెట్టాలని ఉన్నది. ఇట్లా బాబన్న సంతోష్ 68,000 రూపాయలు. క్వశ్చన్ అసిస్టెంట్ రిజిస్టర్ గారు ఎంక్వైరీ చేశారు. రిపోర్ట్ సబ్మిట్ చేసిన డిసోవర్. అయితే దీనిలో ప్రొసీజర్లో భాగం ఏంటంటే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని జనరల్ బాడీ మీటింగ్లో పెట్టాలి. ప్లేస్ చేసి ఆమోదం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆమోదం తీసుకున్నాం. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ అయిపోయింది, ఆమోదం అయిపోయింది ఎంక్వైరీ. దీనిలో డిసోవర్ ఏం చేస్తారంటే అందరు నోటీసులు ఇస్తారు. సెక్షన్ 60 కింద నోటీసులు ఇస్తారు అందరు ఎవరి పేర్లు. అయితే ఇప్పుడు కొంతమంది అంటే మేము కాదు మా మీద ఆరోపణ మాది కాదంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, సమాధానం ఇవ్వాలి సార్ అవసరం వస్తే నోటీస్ ఇస్తారు. 15 రోజులు టైం ఇచ్చి నోటీస్ సమాధానం ఇస్తారు. సమాధానం ఇస్తే అవసరం వస్తే 2 హియరింగ్స్ కూడా పెడతారు. పర్సనల్ హియరింగ్స్ ఆఫీస్లో పిలుస్తారు. వీళ్ళకి నోటీసులు వస్తే పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళొక రికార్డు ప్రకారం వీళ్ళు ఇచ్చిన సమాధానాలు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఉన్న తర్వాత సార్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. సర్చార్జ్ ఆర్డర్స్ అని ఆర్డర్స్ పాస్ చేస్తారు. సర్చార్జ్ ఆర్డర్స్ పాస్ చేస్తారు. సర్చార్జ్ ఆర్డర్స్ పాస్ అయింది అనుకోండి, అయినాక కొద్ది రోజుల్లో ఈపీ ఫైల్ చేస్తాం. ఈపీ అప్పుడు సేల్ ఆఫీసర్ దిగుతారు. సేల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ అటాచ్మెంట్, మూవబుల్ ప్రాపర్టీస్, ల్యాండ్స్ అని ఆక్షన్ పెట్టడం ఇవన్నీ చేస్తారు. అంతకుముందు కూడా
వీలైతే సార్ ఏం చేస్తారంటే ప్రాపర్టీ పర్టికులర్స్ కూడా తీసుకొని కండిషన్ అటాచ్మెంట్ చేస్తారు. కండిషన్ అటాచ్మెంట్ అంటే గిఫ్ట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ సేల్ కానీ చేయాలి. ఆ పని కూడా చేసేస్తాం. ఇక్కడ వేరే ప్లేస్ కూడా చేసినాము, అది కూడా చేస్తాం. ఇది అప్పుడు సేల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇన్ యాక్షన్ తీసుకుంటాం. ఒక నోటీసులు ఇచ్చి ల్యాండ్ ఆక్షన్స్ అవన్నీ చేస్తాం. సర్చార్జ్ ఆర్డర్ పాస్ కావాలి. నేనన్నా కానీ నోటీస్ ఇస్తారు, ఒక అవకాశం ఇస్తారు, 15 రోజులు సమయం ఇస్తారు. సార్ గతంలో ఆడిటర్లకు కూడా డబ్బులు ఇచ్చినాము అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇక మాట్లాడతాం, మనమేం చేస్తాం చెప్పండి. చెప్పేటలో మస్తు ఉంటాయి, మనమే ఉంటాయి చెప్పండి. మస్తు చెప్తారు మాట్లాడటం, మేమే చెప్పండి. సార్ ఇవి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాయి సార్? ఇవి ఈ 75 లక్షలు 4 years. 4 yearsనా? అంతకుముందు ఏం లేవా? అంతకుముందు ఏం ఇప్పుడైతే 4 years నుంచి సార్. ఇంకోటి ఇప్పుడు మా మిత్రుడు అడిగినట్టు ఆడిటర్లు కొందరు డబ్బులు తీసుకొని ఈ రిపోర్ట్లో తారుమారు చేస్తున్నారని ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇందులో ఉన్న ఒక డైరెక్టరు గతంలో 4,50,000 వాడుకున్నట్టు మీ సొసైటీ రిపోర్ట్లో ఉన్నది. తీరా ఇప్పుడు వస్తే 2,50,000 వచ్చింది. మరి ఇట్లా వ్యత్యాసం ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఒకసారి ఏమైందంటే 4,50,000 ఉన్నది. తర్వాత అమౌంట్ ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ అయ్యిండొచ్చు, ఆయన డబ్బులు కట్టిండో లేకుంటే ఏమన్నా ఉండదు సార్ చూసి దాన్ని చేసిన అట్లా కాదు. అదా ఉందా మీ దగ్గర రికార్డు? రాస్తారు కానీ రికార్డు ఉందా? రికార్డు ఉంటేనే అది రికార్డు సార్. ఒక నిమిషం ప్రకారం అది రిపోర్ట్ అంటేనే సునీల్ రెడ్డి ఉన్నది. సునీల్ రెడ్డి చనిపోయింది ఎవరు కట్టే సార్ డబ్బులు తక్కింది లోను? సునీల్ రెడ్డి ఉన్నది లోను స్టార్టింగ్ ఎంత చనిపోయింది ఎవరు కట్టిరా డబ్బులు? ఆయన కొన్ని డబ్బులు వచ్చేట్టు రికార్డ్స్ మాట్లాడుతున్నాం. అదే సార్ డబ్బులు వచ్చేది మాట్లాడుతుంటే చెప్పేది రికార్డు ప్రకారం తీసుకున్నారు. అవన్నీ మేనేజ్ చేయంగా మిగిలింది 1,60,000 మిగిలింది. రికార్డు ద్వారా సార్ ఫస్ట్ బాకీ పెట్టిరు అంతగానము, దాన్ని ఇప్పుడు తక్కువ తీసుకొచ్చారు. అది ఇట్లా వాడు రెండు సండ్రీ క్రెడిటర్స్ సండ్రీ డెప్టర్స్ అన్నది. ఒక్కదాంట్లో రికవరీ ఉంది, ఇంకో దాంట్లో డబ్బులు వచ్చేటట్టు మరి ఫస్ట్ నుంచి అన్ని రిపోర్ట్ కరెక్ట్ ఉండాలిగా. ఆయనకి 10 లక్షలు బాకీ ఉన్నాయని ఎంత మీరు చెప్పారు? 1,60,000 స్టార్టింగ్ ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పింది ఎంత? అది ఉన్నది కదా మీ దగ్గర? అది స్టార్టింగ్ చెప్పింది స్టార్టింగ్ ఎంక్వైరీ స్టార్టింగ్ లో 24 లక్షలు ఉన్నట్టు 24 లక్షలు తర్వాత ఇప్పుడు 1,06,000 వచ్చింది. అది ఎట్లా వచ్చింది? అది ఇప్పుడు చెప్తాను. టోటల్ అంటే 24 అన్నారు మీరు. ఆయన మీద 30 లక్షలు అనుమతి తీసుకున్నాక దాంట్లో 24,49,000 ఇది చేసింది సస్పెన్స్ అకౌంట్. రిమైనింగ్ అమౌంట్ హ్యాస్ టు బి రికవర్డ్. ఇక్కడ ఏమైందంటే 30 లక్షలు సస్పెండ్ రాసుకుని 24 లక్షలు అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ దానికి ఏమైందంటే 5,74,000 ఉండే, దాంట్లో 4,67,000 రూపాయలు నాకు ఇచ్చేది ఉన్నట్టు రికార్డు మాట్లాడింది. అది తీసేస్తే 1,60,000 మిగిలింది ఫైనల్ ఫిగర్. మీరు 5 లక్షలు ఇచ్చారు, మీకెట్లా ఉన్నది? ఆయనకు ఇచ్చారు చూపెట్టండి సార్. తాపకింత తక్కువ అయితే చూపెట్టండి మాకు రికార్డు. అది దేనికోసం మాకు తెలియదు. మీకు తెలాలా సార్? మీకు తెలియాలంటే ఎట్లా సార్? మీరు బాధ్యత మీకే తెలాలా సార్? ఇప్పుడు తక్కువ అయిందంటే అతను కట్టినట్టే కదా సార్. ఆయన చనిపోయిన వ్యక్తి ఎట్లా కట్టిండు? ఎప్పుడు కట్టిండు? అవును సార్, మీరు ఆడిట్ మీకు అలా ఆడిట్లో దిగుతుంది కదా సార్. ఇట్లా కట్టిండు చనిపోయిన వ్యక్తి ఎట్లా మాకు దానికి సమాధానం చెప్పండి సార్. మీరు ఆ తరపున ఇంకెవరైనా నచ్చి కట్టిరా? మీకే కదా సార్ తెలుసాలి, ఎవరు తెలుస్తుంది మరి? ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది ఉండాలి కారణము. ప్రజెంట్ సార్ మీరు ఎలా సార్ రిపోర్ట్ ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చిండు, మీరు మాకు చూపెట్టాలిగా. అది ఏ విధంగా చెల్లించిండు, ఏ విధంగా చెల్లించి చూపెట్టండి. అది ఎంక్వైరీ రాయాలా, రిజైన్ ఏంటనే రాయాలా, ఎట్లా రికార్డ్ చేసిండు చెప్పండి మాకు. చెప్పండి అడ్వాన్స్ రూపీస్ 30,30,20,440 and recovered rupees 24,49,000 during these years. Remaining amount of rupees 5,74,000 has to be recovered from him under suspense. But an amount of rupees 4,67,160 is payable to him under Sunday creditors account shown in the audit report for the year 1920.
As a result, after deducting the suspense due by an amount of rupees 1,06,935 recovered from late Sunil Reddy. Hence, an amount of rupees kept under late Sunil Reddy rate of 11% interest. చెప్పండి మీరు 1920-2021 ప్రకారం సునీల్ రెడ్డికి 30,24,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? సొసైటీ ఇచ్చారు. అడ్వాన్స్ ఏం చేస్తుంటే బ్యాంక్ కూర్చోబెట్టి లారీ బిల్లు పెడతారు. అడిప్ టైంలో లారీ పెడతారు. అసలు తీసుకున్నారు.